Hi, hello everyone. This is Saish and you're watching Short and Smart Technical YouTube channel. Friends, మనం ముచ్చట పెట్టకైతే మస్తు రోజులు అవుతుంది. ఎందుకంటే నాకు టైం అనేది సరిపోవట్లేదు. టైం మొత్తం తినేస్తున్నా అన్నట్టు. అందుకే ఇవాళ ఒకరోజు సండే దొరికింది, కొంచెం మీతో ముచ్చట పెడదామని ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం ఏం ముచ్చట పెడదామంటే నార్మలే అందరూ మొబైల్స్ గురించే మాట్లాడుకుంటారు కాబట్టి మనం కూడా మొబైల్స్ గురించే మాట్లాడుకుందాం. మార్కెట్ అనేది ఎంత చేంజ్ అయిందంటే ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ 25,000 ఫోన్ అంటే ఎవరు కొనేటోళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది 25,000 ఫోన్ అంటే కొనేస్తున్నారు. దాంతోపాటు మనకు 25,000 రూపీస్లోనే చాలా అంటే మంచి ఫీచర్స్ అయితే వచ్చేస్తున్నాయి. నార్మల్గా ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ పెద్ద కంపెనీస్ ఇచ్చే ఫీచర్స్ అన్నీ మీకు నార్మల్గా 25,000 25,000 లోపు ఉన్న మొబైల్స్లో కూడా మంచి ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. చూద్దాం పదండి. మనం లిస్ట్లో ఫస్ట్ వచ్చిన కెమెరా కాదు, మొబైల్ వచ్చేసి వివో T2 Pro. ఈ మొబైల్ వచ్చేసి దీని ప్రైస్ 24,000 ఉంది. ఇందులో మంచి ఫీచర్ ఏంటంటే, ఫీచర్ అని కాదు, ఇందులో చాలా గుడ్ లుకింగ్ ఫీచర్ ఏంటంటే దీని యొక్క కర్వ్డ్ డిస్ప్లే. నార్మల్గా ఇప్పుడు నేను ఒక డబ్బా ఫోన్ వాడుతున్నాను. డబ్బా ఫోన్కి వెళ్ళి మీరు నన్ను చూస్తున్నారు. ఈ డబ్బా ఫోన్ కెమెరా కూడా మంచి లేదు, బట్ ఈ మొబైల్ యొక్క కెమెరా కాదు, దీని యొక్క డిస్ప్లే అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కర్వ్డ్ డిస్ప్లే, ఆ పక్క ఈ పక్క మొత్తం కర్వ్డ్ అయిపోయి ఉంటుంది, మొత్తం ఇట్లా బెండ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇది యొక్క అమోలెడ్ డిస్ప్లే అన్నమాట. నార్మల్గా 20,000 పైన ఎల్సిడి డిస్ప్లే ఇస్తే మంచిగా ఉండదు. కాబట్టి కంపెనీస్ ఇప్పుడు మొత్తం అమోలెడ్ డిస్ప్లేలో ఇస్తున్నాయి. మన ప్రైస్ కూడా ఎక్కువ పెడుతున్నాం కాబట్టి. దాంతోపాటు ఇందులో మనకు ప్రాసెసర్, దీని యొక్క బ్రెయిన్ వచ్చేసి 720 డైమెన్సిటీ 720 మీడియాటెక్ డైమెన్సిటీ 720 కాదు, 7200 డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. అలాగే అది బ్యాటరీ చూసుకున్నట్టయితే ఇందులో మనకు నార్మల్గా అయితే కొంచెం పెద్ద బ్యాటరీ ఇస్తే మంచిగా ఉంటుండే, బట్ ఇందులో 4600 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. దాంతోపాటు 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. బ్యాటరీ చిన్నగా ఉంది కాబట్టి ఇట్లా ఛార్జింగ్ పెట్టాయని ఇట్లా ఆ 1 hour లోపల మొత్తం ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. మీరు వాడిల్లంటే ఒక రోజులో దిగిపోతుంది అనుకోండి, అది కూడా వాస్తవమే. నార్మల్గా దీని స్టోరేజ్ వచ్చేసి 128 GB ఉంది, 256 GB ఉంది. మీరు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇది నార్మల్గా ఇప్పుడు మొత్తం 5G నడుస్తుంది, ఇది కూడా 5G మొబైలే. దాంతోపాటు దీని ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్ ఉంది. కావాలంటే మీరు అది సరిపోదు అనుకుంటే ఇంకా ఉన్న మెమరీలోకి వెళ్ళి ఇంకో 8 GB నీటి లోపల గుంజుకొని మొత్తం 16 GB తోటి మస్తు ఆడుకోవచ్చు గేమ్స్ అయితే. దీని డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 1300 nits డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది. దాంతోపాటు ఇందులో మనకు 60 Hz నుండి 120 Hz మధ్యలో ఉన్న రిఫ్రెష్ రేట్ అయితే లభిస్తుంది. నార్మల్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు లేదా కదలిక లేకున్నప్పుడు 60 Hzలో ఉంటుంది. మీరు ఒక్కసారి స్టార్ట్ చేసినట్టే 120 Hz వరకు వెళ్ళిపోతుంది. దాని స్క్రీన్ స్పీడ్ అనేది. విషయానికి వస్తే ఇందులో మనకు పంచ్ హోల్ డిస్ప్లే కనిపిస్తుంది. పంచ్ హోల్ అంటే తెలిసే ఒక పొక్క పెడతారు అన్నట్టు పైన. ప్రజెంట్ ఇప్పుడు నా ఫోన్కి అదే పొక్క ఉన్నది. దీన్ని పంచ్ హోల్ డిస్ప్లే అంటారు. దాంతోపాటు ఈ పంచ్ హోల్ డిస్ప్లేలో మనకు 16 MP 12 MP కాదు, మీరు చూస్తున్నారు ఇప్పుడు దాదాపు 8 MP కావచ్చు. ఈ 8 MP నుంచి నేను ఇలా కనిపిస్తున్నా. 16 MP కెమెరా వస్తుంది. దాంతోపాటు రియర్లో మనకు 64 MP మెగాపిక్సెల్ వస్తుంది. దాంతోపాటు ఇది OIS అంటే నార్మల్గా షేకింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2 MP గల బొకే ఎఫెక్ట్ గల కెమెరా అనేది ఇచ్చారు. సరే, మొబైల్ కంపెనీస్కి ఏమైనా ఒకప్పుడేమో 5 కెమెరా 6 కెమెరా దాకా పోతాయి అనుకున్నా, 8 కెమెరాస్ దాకా పోతాయి అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాయి. ఏంది, బ్యాక్ కెమెరాలో 64 మెగా పిక్సెల్ గల ఒక కెమెరా, 2 MP మెగాపిక్సెల్ గల రెండు కెమెరాలు ఉన్నాయి. ఎందుకు? ఓకే, ఇది వివో T2 Pro 5G. ఇది మనకు 24,000 రూపీస్ దగ్గరలో లభిస్తుంది. ఇందులో మనకు బ్లాక్ అండ్ డ్యూన్ గోల్డ్ అట 2 రకాల కలర్లలో ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. మీరు తీసుకోకుండా పర్లే, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన లిస్ట్లో ఇంకొక మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 7 5G. ఇది ఐక్యూ నుంచి వచ్చింది, మీకు తెలిసిందే. ఐక్యూ అనేది మంచి గేమింగ్ మొబైల్ కంపెనీ ఫస్ట్ నుంచి. దీని ప్రైస్ వచ్చే కూడా దాదాపు మనకు 25,000 దగ్గరలోనే ఉంటుంది. 24,999 రూపీస్ అని పెడతారు, కానీ మనం 25,000 ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అనేది ఒకటి ఉంటే మీకు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. ఓకే, దీని ఫీచర్స్ వచ్చేసి మనకు ఇందులో డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది కూడా 5G మొబైల్ కూడా మంచిగా, నేను ఇంతకుముందు చెప్పిన మొబైల్ కంటే ఇది కొంచెం బెటర్ అన్నట్టు. 8200 ప్రాసెసర్ అంటే డైమెన్సిటీ. ఇది కూడా మంచి గేమింగ్ మొబైల్. ఇందులో మనకు 8 GB అండ్ 12 GB ర్యామ్ అయితే లభిస్తుంది. దాంతోపాటు 128 GB 256 GB గల స్టోరేజ్ అయితే ఈ మొబైల్ లభిస్తుంది. 25,000 పెడుతున్నాం కాబట్టి ఆ మాత్రం స్టోరేజ్ అయితే ఉండాలి, లేకపోతే నడదు.
ఈ మొబైల్ వివో లెక్క కాకుండా ఇంకొంచెం మంచి తగడా ఫీచర్స్ అయితే ఇచ్చింది. ఇందులో మనకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. ఇంతకుముందు మొబైల్ మీకు 1 గంటల ఛార్జింగ్ ఎక్కితే ఇది ఇంకొక 10 మినిట్స్ లోపే ఛార్జింగ్ ఎక్కొస్తుంది 100%. దాంతోపాటు ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. మీరు నార్మల్గా యూజ్ చేస్తే మీకు 1.5 డే వరకు కూడా ఈ మొబైల్ మీకు వాడుకోవచ్చు. ఛార్జింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకు కర్వ్డ్ డిస్ప్లే అయితే కనిపించదు, నార్మల్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా AMOLED డిస్ప్లే. దీనికి కూడా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉంది. మీరు వెళ్ళి డైరెక్ట్ మధ్యలో వచ్చి మీ ఫోన్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. దీని కెమెరాస్ వచ్చేసి ఇందులో మనకు బ్యాక్లో అన్నిట్లాగానే 64 MP మెగాపిక్సెల్ గల ఒక కెమెరా వస్తుంది. ఇది కూడా OISతో వస్తుంది కాబట్టి కెమెరా అనేది షేక్ కాదు. మీరు కొంచెం మంచి ఫొటోస్ మంచి వీడియోస్ అది తీసుకోవచ్చు. దాంతోపాటు చిన్న కెమెరాలు కూడా పెడతారు మనల్ని ఆకర్షించడానికి. 2 MP మైక్రో అండ్ బొకే ఎఫెక్ట్ ఉన్న 2 కెమెరాలు పెడతారు. అవి ఎందుకు పెడతారు కూడా అర్థం కాదు. వాటితోటి బొకే ఎఫెక్ట్ వస్తుందట, కొనండి. దాంతోపాటు ఫ్రంట్లో మనకు సెల్ఫీ తీసుకోవడానికి ఒక కెమెరా అయితే ఉండాలి కాబట్టి ఒక రంధ్రం పెట్టి అందులో 16 MP మెగాపిక్సెల్ ఒక కెమెరా పెట్టేసిళ్ళు. నెక్స్ట్ మొబైల్ గురించి తొందర మాట్లాడేసుకుందాం. దానిలో ఫస్ట్ కాదు, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 11 Pro 5G. ఇంకా ఫ్యూచర్లో దీని యొక్క 12 సిరీస్ కూడా రాబోతుంది. దీని తర్వాత వచ్చేసి ఈ జనరేషన్ ఖతం అయిపోతుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ జనరేషనే కొనుక్కోండి. ఆ జనరేషన్ వచ్చేసరికి టైం పడుతుంది, మీ దగ్గర మొబైల్ లేకపోతే బాగుండదు కాబట్టి ఇందులో కొనుక్కోండి. ఓకే, ఈ మొబైల్ వచ్చేసి మనకు 21-22,000 దగ్గరలో కనిపిస్తుంది. మిగతా మొబైల్స్ అన్ని 25,000 దగ్గర ఉన్నాయి, బట్ ఇది మీకు 22,000 లోపే వస్తుంది కాబట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కర్వ్డ్ డిస్ప్లే అని ఇట్లా ఫస్ట్ మొబైల్లో చెప్పినట్టుగానే ఇందులో కూడా మనకు ఒక మంచి స్లిమ్ కర్వ్డ్ డిస్ప్లే, ఇట్లా వంగిపోయి ఉన్న కర్వ్డ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ గల డిస్ప్లే ఇది. అలాగే దీనిలో మనకు 5000 mAh బ్యాటరీ కనిపిస్తుంది. 5000 mAh బ్యాటరీ నింపడానికి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి కాబట్టి దాంతోపాటు దీనికి 67 ఈ నెంబర్లు ఎందుకు ఇస్తారు అసలు? 67, 64, 32 ఏడుకెళ్ళి ఈ నెంబర్లన్నీ ఏమో మనకెందుకు కానీ 67 వాట్స్ గల ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఇది సూపర్ వర్క్ ఛార్జ్ అట. నాకు తెలిసి రియల్మీ వాళ్ళు పెట్టుకున్న సూపర్ వర్క్, ఒక్కొక్కడు ఒక్కొక్క ఛార్జింగ్ సూపర్ ఛార్జ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా నేను పెట్టుకున్నాడు. రియల్మీ వాళ్ళు పెట్టుకునే సూపర్ వర్క్ ఛార్జ్ 67 వాట్స్ గల ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. దాంతోపాటు ఇందులో మనకు 100 మెగాపిక్సెల్ గల బ్యాక్లో ఒక కెమెరా కనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారు 100 మెగాపిక్సెల్ అంటే చాలా పెద్దదని, అట్లేమనుకోకూడదు. డమ్మీ ఫోన్లు ఇవి, డమ్మీ కాదు, మంచి ఫోన్లే. బట్ 100 మెగాపిక్సెల్ నెంబర్ చూసి మోసపోకండి. ఉంటుంది బాగానే, బట్ అంత మంచి కూడా ఉండదు. అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద 60,000 1 lakh పెట్టి ఒక కెమెరా తీసుకుంటే దానిలో వచ్చినట్టు దీనిలో ఫోటోలు రావు, ఇందులో వచ్చినట్టు అందులో కూడా రావు. దీని ప్రాసెసర్ వచ్చేసి ఇందులో కూడా మనకు Dimensity 7050 ప్రాసెసర్ లభిస్తుంది. మీరు ఆల్రెడీ ప్రాసెసర్ని చూసుకుంటూ వచ్చిన ఫస్ట్ మొబైల్ 7200, తర్వాత 8500 కావచ్చు. దాని తర్వాత దీని వచ్చేసి 7050 5G చిప్ సెట్. ఇది కూడా మీరు మంచిగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనకు 250 GB గల స్టోరేజ్ అయితే లభిస్తుంది. దాంతోపాటు 8GB 16GB కాదు, ఎక్కడ ఉంది, అప్ టు డైనమిక్ GB. వామ్మో, 24GB వరకు మనం పెంచుకోవచ్చు కదా దీన్ని మెమొరీ. అయితే ఇందులో మనకు 128GB లభిస్తుంది. దాంతోపాటు 12GB ర్యామ్ అయితే నార్మల్ వస్తుంది. దీన్ని మనం 24GB వరకు పెంచుకోవచ్చు. అలాగే స్టోరేజ్ వచ్చేసి 128GB, దాంతోపాటు 256GB 2 వేరియంట్ లభిస్తాయి. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మన రెడ్మీ నుంచి, మన చైనా యాపిల్ అంటారు రెడ్మీని. ఎప్పటికైనా ఇండియాలో కూడా చాలామంది రెడ్మీ వాడుతూ ఉంటారు. నాకు కూడా ఎక్కువ పైసలు లేక నేను కూడా రెడ్మీకి సంబంధించిన వేరే బ్రాండ్ ఏమంటే పోకో బ్రాండ్ తీసుకొని వచ్చిన పోకో బ్రాండ్ తీసుకోవాల్సి వచ్చింది నాకు డబ్బులు లేక. ఓకే, ఈ రెడ్మీ Note 13 Pro 5G అనేది కూడా మంచి జబర్దస్త్ మొబైల్. ఇందులో ఒక పెద్ద నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ వచ్చేసి 200 నెంబర్ పేరు 200 నెంబర్ చెప్పాను కానీ 200 ఏంటిదంటే మెగాపిక్సెల్. బ్యాక్ సైడ్ మీకు 200 మెగాపిక్సెల్ గల ఫోన్ కాదు, మెగాపిక్సెల్ గల కెమెరా అయితే లభిస్తుంది. అయితే ఈ 200 మెగాపిక్సెల్ మీరు పెద్ద కెమెరాలు తీసుకున్న అందులో అయితే కనిపించవు. అందులో కూడా ఇప్పుడు నేను ఒక నార్మల్ నా దగ్గర ఉన్న కెమెరా 24 మెగాపిక్సెలే. మరి ఈ 25,000లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి ఏం చేస్తుందో తెలియదు. బట్ ఇది ఒక మంచి మొబైల్. మరీ ఫొటోస్ అంతా మంచి రాకున్నా కానీ, అంటే అట్లని కాదు, పెద్ద ఫోన్లు 1 lakh 2 lakh ఫోన్లలో వచ్చినట్టు రాకున్నా కానీ బెటర్గానే వస్తే నెంబర్ చూపించి వీళ్ళు సేల్స్ పెంచుకుందాం అనుకుంటున్నారు.
ఈ మొబైల్‌లో మనకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే లభిస్తుంది. దాంతో పాటు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. మళ్ళీ 67 ఏంది ప్రతి మొబైల్‌లో కూడా 67 ఏంది అసలుకి? అసలు 67 కూడా కనిపించింది. 67 వాట్స్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. మీ మొబైల్ ఛార్జింగ్ జిప్ అని ఎక్కుతుంది అన్నట్టు. వీళ్ళైతే ఇలా క్లెయిమ్ కూడా చేస్తున్నారు. జస్ట్ 19 మినిట్స్‌లో మీ ఛార్జింగ్ మొత్తం ఫుల్ అయితే 19 మినిట్స్ ఛార్జింగ్ పెట్టి మొత్తం డే మొత్తం వాడుకోవచ్చు. మరి కొన్నోళ్ళకి తెలవాలి మన 90 మినిట్స్‌లో ఎక్కుతుందా 1 అవర్‌లో ఎక్కుతుందా. దాంతో పాటు ఇందులో మనకు బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయట. 1800 నిట్స్ అంటే చాలా ఎక్కువ. నేను ఫస్ట్ మొబైల్లో చెప్పింది 1300 నిట్స్. ఇందులో 1800 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయట. దాంతోపాటు ఇందులో మనకు 68 బిలియన్ నానో ప్లస్ కలర్స్ ఉంటాయట. నార్మల్గా కలర్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని కలర్స్ తీసుకొచ్చి ఒక మొబైల్లో పెట్టేసినట్టున్నారు. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్. కొత్త ప్రాసెసర్లు నేమ్స్ వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ అనేది వచ్చింది, అది కూడా వస్తున్నాయి. బట్ ఇది 7S Gen 2 అట. ఇది కూడా మంచి ప్రాసెసరే నేను విన్నా. మంచి గేమింగ్ ప్రాసెసర్ అన్నట్టు. ఈ ఫోన్ మనకు 3 కలర్లలో లభిస్తుంది. ఒకటి బ్లూ కలర్, ఒకటి వైట్ కలర్, ఒక బ్లాక్ కలర్. నార్మల్గా మనం మాట్లాడుకునే భాషలో. బట్ ఇక్కడ వేరే మిడ్ నైట్ బ్లాక్, కోరల్ పర్పుల్ అండ్ ఆర్టిక్ వైట్ అండ్ సంథింగ్ ఏవో పేర్లు కూడా ఇచ్చిళ్ళు. అయితే దీనికి వెనకాల మనకు ఇంకొక 2 ఎక్స్ట్రా కెమెరా అయితే ఉన్నాయి. ఆ కెమెరా వివరాలు కూడా మీకు చెప్పేస్తాను. 200 మెగాపిక్సెల్ అని ఒకటి చెప్పిన కదా. దాంతోపాటు దాని కిందనో పక్కకు ఒకటి 8 మెగాపిక్సెల్ గల ఒక కెమెరా ఉంటుంది. అది వైడ్ యాంగిల్ కెమెరా. దాంతోపాటు 2 మెగాపిక్సెల్ గల ఒక మ్యాక్రో కెమెరా ఉంటుంది. అంటే మీరేమన్నా మీకు ఏమైనా కళ్ళు కనిపించకపోతే దగ్గర పెట్టి ఏమైనా వెతుక్కోవడానికి పనికొస్తున్నట్టు ఈ మ్యాక్రో కెమెరా. వీడియో ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. అన్నీ చదువుతాయి. వీడియో మస్తు పెద్ద అయిపోతుంది కాబట్టి చదువుతున్నాయి. మీకు కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను. ఫ్రంట్లో వచ్చేసి నార్మల్గానే 16 MP మెగాపిక్సెల్ గల కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్లో ఎందుకు పెంచుతలేరు మరి? బ్యాక్లోనే మొత్తం తీసుకుపోయి బ్యాక్లోనే ఎందుకు పెడుతున్నారు అంటే ఫ్రంట్లో మనకు స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్లో పెద్ద కెమెరాలో పెట్టరాదు కాబట్టి చిన్న కెమెరాలో పెడతారు. 12 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ అంతకన్నా మించిపోదు. ఎందుకంటే మెగాపిక్సెల్ పెరిగిన కొద్దీ కెమెరా సైజ్ పెరుగుతూ ఉంటుంది. బ్యాక్ అయితే పెద్ద కెమెరాలు పెట్టచ్చు. ఫ్రంట్లో పెట్టలేం కాబట్టి ఫ్రంట్లో చిన్న ఇస్తారు. ఇవే నేను మూడే చెప్పినా కదా. 3 మొబైల్స్ కాకుండా ఇంకా చాలా అంటే చాలా మొబైల్స్ ఉన్నాయి మార్కెట్లోకి. రోజు ఒక మొబైల్ లాంచ్ అవుతూనే ఉంటుంది. వాటన్నిటిని గురించి చెప్పుకుంటూ పోతే మన రోజులు గడిచిపోతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మంచి మొబైల్స్ అండర్ 25,000లో వచ్చే మొబైల్స్ ఏంటి అంటే 3 మొబైల్స్ రీసెర్చ్ చేసి మేము ముంగడికి పట్టుకొచ్చినా. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకుంటే లైక్ కొట్టండి. సరే ఉంటా, బై. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ తొందరలో కలుద్దామని ఆలోచిద్దాం. బాగా రోజుల వీడియోలు చేయక.